హలో వాళ్ళందరికీ నమస్తే. సో ఎండాకాలంలో కూడా మా పెరట్లో ఉన్న ఫ్లవర్స్ అయితే ఇంత తాజాగా ఉండడానికి సీక్రెట్ ఏంటి అంటారా? ఏం లేదండి, చాలా అంటే చాలా న్యాచురల్ ప్రాసెసే. సో మేమైతే బియ్యం కడిగిన వాటర్ అండ్ నెక్స్ట్ అయితే బీట్రూట్ జ్యూస్, అప్పుడప్పుడు వెజిటబుల్ జ్యూస్ చేస్తూ ఉంటాను. సో బీట్రూట్ పీసెస్ని కొన్ని అందులో వేసేసి ఉంచి లేదా తొక్కలు ఉంచేస్తే కలర్ దిగుతుంది కదా. సో ఆ వాటర్ని పిల్లలతో పోయిస్తే వాళ్ళకి ఒక టైం పాస్ యాక్టివిటీలా ఉంటుంది అండ్ మొక్కలు కూడా బాగుంటాయి. అండ్ చికెన్ సండేస్ అలాగా చికెన్ కడిగిన వాటర్ని కూడా అందులో పోస్తాం అనమాట. మెయిన్ గులాబీ చెట్టుకైతే కోడిగుడ్డు పొట్టు ఉన్నది చికెన్ కడిగిన వాటర్ని పోస్తే చాలా గ్రోతింగ్ ఉంటుందంట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ అయితే ఇప్పుడు పూజ చేయడానికి పూలు తెచ్చుకున్నప్పుడు కుదరకపోతే పూజ పూలు పాడైపోతాయి కదా. సో అవి కూడా నీళ్ళలో నానబెట్టేసి కొన్ని మొక్కలకి అలా పోస్తాం అనమాట. అండ్ టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఇది కూడా నీళ్ళలో కలిపి పోసేయచ్చు. అండ్ రీసెంట్గా అయితే శనక్కాయలు కడిగిన వాటర్ అడుగున చాలా మట్టి వచ్చేసేసింది. సో ఆ వాటర్ని కూడా మొక్కలకు పోసేస్తాం. ఇలా ఉల్లిపాయ పొట్టు కానీ ఇలా న్యాచురల్గా కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే మన మొక్కలు